ఈరోజు ఇందిరా పార్కు వేదిక దగ్గర నిరుద్యోగులు పేరుతోనే ఒక మహాధర్నా నిర్వహించడం కూడా జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 18 నెలల్లోనే ఉద్యోగాల భర్తీకి పెద్దపీట వేసి ఏడాది 12 నెలల్లోనే 60,000 ఉద్యోగాల భర్తీకి ఈ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది, భర్తీ చేసింది. కొందరు బీఆర్ఎస్ పార్టీ కేటీఆర్ దగ్గరనో బీఆర్ఎస్ పార్టీ దగ్గరనో ములాఖత్ అయినటువంటి ఒక 4-5 కొందరు ఏజెంట్లు చేరి ఇవాళ నిరుద్యోగ యువతను రెచ్చగొట్టేటట్లాగా వాళ్ళని రాజకీయంగా వాడుకునే ప్రయత్నం జరుగుతూ ఉందని కూడా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. బీఆర్ఎస్ హయాంలో కనీస ఉద్యోగాలు కూడా కల్పించకుండా 25-35 ఏళ్ళు ఉన్నటువంటి యువత దాదాపు 10 ఏళ్ళు వచ్చేవరకే 40 ఏళ్ళు అయితే వాళ్ళ కనీసం ఉద్యోగ అవకాశాలు రాకుండా పోయినటువంటి పరిస్థితి గతంలో ఉండే. అసలు ఈ ప్రభుత్వం గత ప్రభుత్వం ఏమో ఉద్యోగాలు ఇవ్వకుండా 10 ఏళ్ళు కాలయాపన చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఉద్యోగాల కోసం ఈ ప్రభుత్వం ఏర్పడదు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ హయాంలో కాంట్రాక్టు ఉద్యోగాలతోని విధి విధానాలు లేక నిరుద్యోగుల మట్టి కొడితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పర్మనెంట్ ఉద్యోగాల భర్తీకి పెద్దపీట వేసిందనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోవాలి. గత ప్రభుత్వంలో కాంట్రాక్టు ఉద్యోగాలతోని రిటైర్డ్ ఉద్యోగులతోని 10 ఏళ్ల పాటు కాలయాపన చేశారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రిటైర్డ్ ఉద్యోగుల్ని తొలగించి నిరుద్యోగ ఉద్యోగులకు పర్మనెంట్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపు 2011లో గ్రూప్ 1 పరీక్ష జరిగితే ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో దాదాపు 14 ఏళ్ల తర్వాత 10 ఏళ్ళ పాటు పాలించి బీఆర్ఎస్ ప్రభుత్వం కనీసం గ్రూప్స్ పరీక్ష కూడా నిర్వహించలేకపోయింది. అది గ్రూప్ 1 అయినా గ్రూప్ 2 అయినా. కనీసం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రాగానే గ్రూప్ 1 పరీక్షను గ్రూప్ 2 పరీక్షను ఒక అద్భుతంగా పారదర్శకంగా నిర్వహించి నిరుద్యోగులకు ఒక గొప్ప విశ్వాసాన్ని కల్పించినటువంటి ఘనత కాంగ్రెస్ ప్రభుత్వం అని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను.